బ్రేకింగ్ న్యూస్ అనంతపురం గోశాలపై బిగ్ టీవీ కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించారు. గోశాలలోని గోవులను రైతులతో పాటు రిజిస్టర్డ్ గోశాలలకు పంపిణీ చేయాలంటూ ఆదేశించారు కలెక్టర్ అన్సారీ. ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్లు, ఇతర ప్రూఫ్లను రైతులు తీసుకొస్తే ఆవులను ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. లీగల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు రిజిస్టర్డ్ గోశాలలకు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గోశాల పేరుతో అమరావతి సిఆర్డీఏ భూమిని ఆక్రమించిన అంశంపై సిఆర్డీఏ కమిషనర్ సీరియస్ అయ్యారు. సిఆర్డీఏ భూముల అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ. అనంతపురం గోశాలపై బిగ్ టీవీ కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించారు. గోశాలలోని గోవుల్ని రైతులతో పాటు రిజిస్టర్డ్ గోశాలకు పంపిణీ చేయాలంటూ ఆదేశించారు కలెక్టర్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, కలెక్టర్ ఆదేశాల మేరకు గోశాలకి, రిజిస్టర్డ్ గోశాలకి పంపిణీ ఎట్లా జరుగుతుంది అక్కడ? అనంతవరానికి సంబంధించినటువంటి గోశాల నిర్వహణ అంశానికి సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే ఉన్నతాధికారులకు క్లియర్ గా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ గోశాలలో ఉన్నటువంటి 300 ఆవుల్ని గుర్తించినట్లు కూడా చెప్తున్నారు. ఆ 300 ఆవుల్ని ఎవరైతే రైతులు స్వచ్ఛందంగా పెంచుకోవడానికి ఉండేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ ఆవుల్ని తీసుకెళ్లేటటువంటి రైతులకి గుర్తింపు ఉన్నటువంటి రైతులైతే ఇచ్చేయాలి అనే విధంగా కూడా కలెక్టర్ ఆదేశించినట్లు కూడా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రాసెస్ ఏ విధంగా చేయాలనే దానిపైన ఈ రోజు సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి తుళ్లూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ అదేవిధంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు సిఆర్డీఏ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమీక్షా సమావేశం అనంతరం గోశాలకు సంబంధించినటువంటి గోవుల్ని ఏ విధంగా తరలించాలి, ఎక్కడ పెట్టాలి, వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన కూడా అధికారులు దృష్టి పెట్టనున్నారు. దాంతో పాటు సిఆర్డీఏ అప్రూవల్ కానీ కనీసం ఎవరి యొక్క పర్మిషన్ లేకుండా అక్కడ నిర్వహణ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించిన వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, తిరిగి ఆ ల్యాండ్ ని వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన కూడా అధికారులు అయితే దృష్టి పెట్టనున్నారు. మొత్తంగా అనంతవరంకి సంబంధించినటువంటి గోశాలకు సంబంధించినటువంటి అంశం పైన క్లియర్ గా సిఆర్డీఏ అదనపు కమిషనర్ గా ఉన్నటువంటి భార్గవ్ తేజ అదేవిధంగా గుంటూరు కలెక్టర్ కూడా క్లియర్ గా అధికారులకు అయితే ఇండికేషన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల సమీక్ష జరిగిన అనంతరం కూడా దీనిపైన కీలకంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. అనంతపురం గోశాల పైన బిగ్ టీవీ కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించారు. గోశాలలోని గోవుల్ని రైతులతో పాటు రిజిస్టర్డ్ గోశాలలకు పంపిణీ చేయాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.